వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. పెద్దల మాటలు ఊరికనే అర్థంగా అన్నట్టుగా రాజమౌళి గారి సినిమాలో ప్రియాంక చోప్రా గారిని తీసుకున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ప్రియాంక చోప్రా గారిని పొగడడం వెనక కారణం ఏమిటి? అంటే సినిమాలో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా? ప్రియాంక చోప్రా గారిని హ్యాపీ చేయడానికి ప్రయత్నం చేశారా? అలా అనుకుంటే ఆవిడ ఏమన్నా హర్ట్ అయ్యారా? చాలా విషయాలు అయితే మైండ్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి గారు చేసిన ట్వీట్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. పెద్దల మాటలు ఊరికనే అర్థం కావన్నట్టుగా రాజమౌళి గారి సినిమాలో ప్రియాంక చోప్రా గారిని తీసుకున్నారు. అలాగే షూటింగ్ కూడా నడుస్తుంది. అయితే ఆవిడ గురించి అంత పొగుడుతూ అలాంటి వార్తని ట్వీట్ చేయడానికి వెనక కారణం ఏంటండి? అంటే ఏవైనా మాస్టర్ ప్లాన్ తోని ఇది కూడా చేశారని అనుకోవచ్చు. ప్రియాంక చోప్రా నిజంగా కూడా మన ఇండియాలో మంచి నటి. ఇండియాలో బాలీవుడ్లో నటించి, బాలీవుడ్ అండ్ హిందీ చిత్రాలు నటించింది. మొదట తమిళ్ చిత్రాల్లో, ఆ తర్వాత తెలుగు చిత్రాలు కూడా నటించింది. మంచి గుర్తింపు పొంది మంచి అవార్డ్స్ తీసుకొని చివరికి పద్మశ్రీ అవార్డు కూడా సొంతం చేసుకున్నటువంటి నటి. సరే, వివాహానంతరం మళ్ళీ ఆమె అమెరికాలో స్థిరపడడం, అక్కడ హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి రాణించింది. సో బేసికలీ ఈమె జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి, ఎప్పుడు విభజన స్టేట్స్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి డాక్టర్స్. ఈమె అందరికీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే 2002 సంవత్సరానికి అనుకుంటా ప్రపంచ సుందరి ఇవే. సో మనకందరు బాగా గుర్తు, సుష్మితా స్వైన్, ఐశ్వర్య రాయ్ 95, 97 అనుకుంటే ఇట్స్ మేబీ. ఆ పీరియడ్లో వాళ్ళు కూడా మిస్ వరల్డ్, మిస్ ఇండియా గెలిచిన తర్వాత హీరోయిన్గా అయ్యారు. ఆ వరుసలోకే ఈ ప్రియాంక చోప్రా కూడా మిస్ వరల్డ్లో విన్నర్ ఆమె. సో ఆటోమేటిక్గా మళ్ళీ అవకాశాలు వెతుక్కుంటూ పరిగెత్తుకొచ్చాయి. బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ చిత్రాల్లో మొదట తమిళ్ విజయ్ చిత్రంలో నటించింది. తమిళియన్ అని, తమిళ్ చిత్రం పేరే తమిళవరం. సో అలా నడుస్తూ వస్తుండగానే మన రామ్ చరణ్ నటించినటువంటి ద్విభాషా చిత్రం తుఫాన్ అనుకుంటుంది. దాంట్లో ఆమె కూడా మళ్ళీ డబల్ యాక్షన్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సో అట్లాంటి నటిని రాజమౌళి గారు ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నటువంటి మహేష్ బాబు హీరోగా ఉన్న చిత్రానికి సంబంధించిన వారణాసి చిత్రంలో కీలక పాత్ర ఇచ్చారు. ఆ కీలక పాత్రలో మందాకిని అనే క్యారెక్టర్ అయితే తెలుస్తూ ఉంది. సో అలా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు అనుకుంటా, సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూ ఉంది ఆ విషయం. సో అట్లాంటి నటిని ఎన్నుకున్న తర్వాత రాజమౌళి గారు చాలా మంత్రముగ్ధుడు అయ్యాడు. ఆయన మాటల్లో అంటే ఏదైతే రాజమౌళి గారు రిలీజ్ చేసినటువంటి వాక్యాల ఉద్దేశం ఏంటంటే అసలు ఇనిక్యూ అవార్డు, ఎంత మంత్రముగ్ధుడు. ఆమె నటన విషయంలో, ఆమె వ్యక్తిగత పర్సనల్ బిహేవియర్లో కూడా మంత్రముగ్ధులైనట్టుంది. ఎక్స్ట్రాడినరీగా దానికి ఎన్ని పొగడతలకు ఎన్ని రకాల పదాలు ఉన్నాయని కలుపుకుంటూ ఆమె ఒక న్యాచురల్ స్టార్గాను, ఇండియాలో ది బెస్ట్ వన్లో ఆమె ఒకరు అనుకుంటా ప్రశంసించడం. అంటే డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా, డైరెక్టర్ ఊహించిన దానికన్నా డైరెక్టర్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఒక్కొక్కసారి. ఈ క్యారెక్టర్కి వీళ్ళు పనికొస్తారో లేరో, బాగా చేస్తారో చేయరో. ఒక్కొక్కసారి నేము ఫేమ్ వాడుకుంటారు. అంటే ప్రియాంక చోప్రా లాంటి పేరు ప్రఖ్యాతుల నటిని పెడితే బాగుంటుంది, ఆ అసెట్ బాగా పనికొస్తుందేమో అనుకుంటారు. కానీ క్యారెక్టర్లో సింక్ అవుతారా లేదా కన్ఫ్యూజ్ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ క్యారెక్టర్ తీరు ఉంటాయి. ఉదాహరణకు లీన్గా ఉన్న ఆర్టిస్ట్, బాగా క్రేజ్ ఉన్న, బాగా లా ఉన్న క్యారెక్టర్ ఇవ్వాలంటే కూడా ఇవ్వలేదు ఆ నటుడికి. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ వేరుగా ఉంటుంది. రకరకాల కారణాలు ఉంటాయి. లేదు అప్పటి వరకు లవర్ బాయ్గా నటించిన వాడు ఉన్న పలంగా వీరోత్మగా నటించాలి, ఒక ధీరుడిగా నటించాలంటే, ఒక అలెగ్జాండర్ లాంటి ధవీరుడిగా నటించాలంటే సింక్ అవుతుందా లేదా, ఇవన్నీ కన్ఫ్యూజన్లు ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఇన్ దట్ షూటింగ్ షెడ్యూల్లో ఉన్నప్పుడు సీన్ టు సీన్ కట్ సీన్స్ చేయడం కానీ ఇక క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే మన అందరూ ఈజీగా అనుకుంటాం సినిమా అట్లా సీక్వెన్స్గా సినిమా ప్లే అవుతుంటే చూసి వస్తాం. కానీ తీసేటప్పుడు అలా ఉండదు. అంటే ఎదురుగా క్యారెక్టర్ ఉండకుండా ఉన్నట్టుగా ఊహించుకొని డైలాగ్ చెప్పాలి, క్లోజ్ షాట్స్. ఎప్పుడో సీన్ దానికి ఇప్పుడే కౌంటర్ చెప్పాల్సి ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో కథా విషయంలో గుర్తుండదు, లేదా అక్కడున్న లుక్ ఆ ప్రయారిటీ ఉండదు. అయినా కూడా వాటిని క్యాచ్ చేసుకుంటూ చెప్పడం ఆర్టిస్ట్ ఒక గొప్పతనం. అది ఏంటంటే మెమొరీ పవర్. కానీ ఎదుటిగారు ఎందుకు డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, డైరెక్టర్ ఉద్దేశం ఏంది, దాంట్లో నుంచి నేను ఏమి ఎక్స్ప్రెస్ చేయాలి, ఆడియన్స్కి ఏం కన్విన్స్ చేయాలనో డైరెక్టర్ ఎట్లా అనుకుంటున్నాడు క్యాచ్ చేసుకొని ఈజీగా ఆర్టిస్ట్ అనేవాడు బయటకు ఇవ్వడం అంటే నటి కొంత రేర్ ఆర్టిస్టులకి ఉంటుంది. మనం బాగా ఇప్పుడు చూస్తున్నటువంటి మనకు అర్థం కావాలంటే సావిత్రి గారిని మనం సినిమాల్లో చూసాం. సావిత్రి గారి బయోగ్రఫీలో కూడా చూపిస్తాం. ఆ ఏడుపు సన్నివేశంలో ఒక రకమైనటువంటి న్యూన్యతా భావం, దుఃఖం ఏమీ చేయని పరిస్థితిలో అలా చూస్తూ ఒక కంటితోటి నీళ్ళని కన్నీటిని తీయాలని అంటే మా అద్భుతంగా నటిన తీరు చూసాం.
డైరెక్టర్ ఏం ఆశిస్తుండో సావిత్రి గారు ఆ రోజు ఇవ్వగలిగింది. కాబట్టి ఆ రోజే చెప్పాడు, సినిమా చరిత్ర రోజులు సావిత్రి గారు ఉంటారు అని. సో అట్లాగే ఇట్లాంటి సన్నివేశం ఏదో బహుశా ఇలాంటి మెస్మరైజ్ చేసినటువంటి అంశం ఏదో రాజమౌళి గారికి అనిపించినచ్చు. సో నేను ఆ రోజు సావిత్రి గారి అయినటువంటి సంఘటనల నుంచి బయోగ్రఫీలో సినిమాకి ఎలా చెప్పకపోతున్నామో భవిష్యత్తులో మరి చెప్పలేం. రాజమౌళి గారి కానీ ఇట్లాంటి బయోగ్రఫీలో కూడా ఈ సన్నివేశాన్ని ఉదహరిస్తూ అంత గొప్పగా చెప్పాల్సి వస్తుందేమో. సో మంచి ఒక నటుడు కదా, నటించాడు కదా, డబ్బులు ఇచ్చాము అనగాకుండా ఆ నటు యొక్క గొప్పతనాన్ని మళ్ళీ కీర్తించి చెప్పడం అంటే రాజమౌళి గారికి మనం రాజమౌళి గారిని మనం అభినందించవచ్చు. అయితే ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే, రాజమౌళి గారు అంత ప్రత్యేకంగా ఎందుకు ఆ హీరోయిన్ ని పొగుడుతున్నారు ట్వీట్ ద్వారా అనేది ప్రశ్న. సో ఒక్క లైన్ లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ సినిమా షూటింగ్ అండర్ ప్రాసెస్లో ఉన్నప్పుడే ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడే డైరెక్టర్ కొన్ని ఎస్టిమేషన్స్ వస్తుంటాయి. నేను చెప్పదలుచుకున్న అంత రిజల్ట్ వచ్చింది, ఇది ఎలా థియేటర్లో పేలిపోతుంది, కన్విన్స్ అయ్యాదా లేదా సీను అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆన్ షెడ్యూల్లో ఆన్ లైట్లో అంటాం. జనరల్గా ఏంటంటే ఇంటికి వెళ్ళి ఎక్కడో ఎడిట్ రూమ్లో చూసుకుని అయ్యో ఇలా కాకుండా రాకుండానే ఆ షూటింగ్ స్పాట్లోనే ఇప్పుడు అందరికి తెలిసిన మానిటర్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో అంటే ఫిలిం మీద ఎడిటింగ్ అంటే ఎక్కడో ల్యాబ్కి వెళ్ళాల్సిందే. ఇప్పుడు అంత స్పాట్ ఎడిటింగ్ కూడా చేసుకునే ఫెసిలిటీస్ వచ్చాయి. ఏముంది, మంచిగా కాస్ట్లీ ఒక ల్యాప్టాప్ పక్కన పెట్టేసుకున్నట్టు ఎడిటింగ్ కూడా కట్ట కొట్టేయచ్చు, పెద్ద విషయం కాదు ఈ రోజుల్లో. సో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే మంచి అంత విజువల్ ఎఫెక్ట్సే కదా, విజువల్ ఎఫెక్ట్స్లో దాని ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ ఉంటాయి. అంటే వారణాసి చాలా ప్రతిష్టాత్మకంగా టెక్నాలజీ ఉపయోగిస్తూ విజువల్ ఎఫెక్ట్స్ బేస్లు చేసిన చిత్రానికి తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఏదైతే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది ప్రియాంక చోప్రా ఇవ్వడం అనేది తాను చాలా అత్యంత సంతృప్తి చెందినట్టుగా భావించాడు. కాబట్టి అలా కామెంట్ చేయాలి. జనరల్గా రాజమౌళి గారు ఇట్లా ఎలా ఎప్పుడు చేసిన దాఖలాలు కూడా లేవు. సో ఆ క్రెడిట్ రాజమౌళికి ఇస్తూ ప్రియాంక చోప్రాని కూడా మనం అభినందించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.